కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము. కీర్తన Psalms 95 1 to 7 verses. We'll read alternatively. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి చదువుకున్నాం. ఒక వచనం మీరు, ఒక వచనం నేను. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మన దేవుడు, మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయన. 5th verse. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. 6th. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించే ప్రజము, ఆయన మేపు గొర్రెలము. 7వ వచనం అందరము కలిసి చదువుకుందాం. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. మరొక వాక్యం కూడా చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 verse 46. Let us all read together. అంతటా రాజగు నెబుకద్నెజరు, అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ డానియల్, ఎహెచ్కేల్ తర్వాత. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించింది. ఇంకో వచనం కూడా చదువుదాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనం. అందరం కలిసి చదువుకుందాం. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇంకో వచనం కూడా చదువుతాం. లూకాసు వార్త 18వ వచనం. Gospel according to Luke 17th chapter, 17వ అధ్యాయము 16వ వచనం. Chapter 17, 16th verse. అందరం కలిసి చదువుతాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. దేవుడి యొక్క వాక్య భాగములను మన ఆత్మీయంగా ఆరాధించడానికి, వ్యక్తిగతంగా ఆరాధించడానికి, పురికల్పడానికి దేవుని సన్నిధిలో దేవుని వైపు చూద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకమందున పరిశుద్ధ దేవ, నమ్మకమైన జీవముగల గొప్ప దేవ, మార్పు చెందని దేవుడు, మాట కూడా తప్పని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవ, సమీపింపరాని తేజస్సులో అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైండి నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న మా తండ్రి, మీ యొక్క అద్వితీయ కుమారుడు
మా రక్షకుడు యేసు ప్రభు ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క పాద సన్నిధికి వస్తున్నాం. దేవ, మరి మీరు సమీప ప్రాంతేస్లో ఉన్నను అల్పులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. గత 10 మాసంలో కాపాడి 11వ మాసంలో మొదటి పరిశుద్ధ దినంలో మీ యొక్క బల చుట్టూ చేరి రావటకు, మీ యొక్క సన్నిలో నిన్ను స్తుతించి ఆరాధించటకు, వాళ్ళలో చేయటకు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవ, మరి నీవు మాకేమైనావో, నేను మిమ్మల్ని ఎందుకు పూజించాలో, స్తుతించాలో మీరు మీ యొక్క వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. మిమ్మల్ని మీరే మహిమపరచుకోండి. దేవ, మా ద్వారా మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. మా గమనగమనంలో మీ యొక్క తండ్రి మరి పరలోకం వైపే ఉంటకు తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క రక్తంతో కడిగి పవిత్రపరచండి. నీ అగ్నితో తండ్రి మరి నీ యొక్క అగ్నితో కడిగి తండ్రి కాల్చి నా యొక్క పెదవులు, నా యొక్క నోరును, నాలుకని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ యొక్క శిలువ చాటున మరుగుపరిచి మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకోండి. మహిమ, ఘనత, స్థుతి, ప్రభావం ఆరోపిస్తూ రక్త ప్రోక్షణ కిందికి వస్తూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నాం కదా 96వ కీర్తనలో 2-3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధిస్తాం కొద్ది సమయం. 95వ కీర్తన మొదటి వచనము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. 3వ వచనము, తర్వాత కూడా కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము, యెహోవా మహాదేవుడు. ఆ తర్వాత 4వ వచనం, భూమి ఆగాధ స్థలంలో ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. ఆ తర్వాత సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసను, ఆయన హస్తం భూమిని నిర్మించను, ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించి ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదు. దేవుని సన్నిధిలో ఇప్పుడు పాడినాం కదా, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోనే నడుపును. సో ఇవాల్టి మా పోర్షన్ దానియేలు గ్రంథం. దేవుని అంటే ఏం చెప్పాలి అని అనుకున్నప్పుడు ఈ వాక్యంలో నుంచే చెప్పాలి అని. అది 3వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయం. ఇక్కడ మనం ఒక రాజు 46వ వచనం చూస్తాం కదా. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించినాడు. సాష్టాంగ నమస్కారం అంటే ఫెల్ ఆన్ ద ఫేస్. అంటే ఈ నొసలు ముస్లిమ్స్కి చూస్తే ఇక్కడంతా నల్లగా ఉంటుంది. సో ఈ నొసలు భూమికి ఆనిస్తారు. ఆ తర్వాత చేతులు చాచుకొని ఒక్కొక్కసారి ఆపాదమస్తకం బోర్లా పడుకుంటారు. అది సాష్టాంగ నమస్కారం. సో మనం ఎప్పుడన్నా ఆరాధించినాం అట్లా, దేవాన్ని సన్నిధిలో సాష్టాంగ పడుతున్నామని మంచిగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. జస్ట్ విల్ సింప్లీ సిట్ కంఫర్టబుల్లీ. చాలా ఏం చేస్తామో నీ సన్నిధిలో సాగిల పడుతున్నాం అంట. కనీసం మోకరించని కూడా మోకరించాం. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇక్కడ లిటరల్గా ఈ దానియేలు గ్రంథంలో చూస్తే ఇక్కడ మనం చదువుకున్న కీర్తనలో కూడా ఉంది కదా. 95వ కీర్తనలో ఏముంది, రండి నమస్కారం చేసి సాగిలపడదాం. ఇంగ్లీష్లో ఏముంది, వర్షిప్. నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించాలి, సాగిలపడి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి పూజించాలి. దేవుడు ఎందుకంటే మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ యెహోవా మహాదేవుడు. తర్వాత ఇక్కడ ఏంది, 6వ వచనంలో ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు. సో ఆయన మన దేవుడు, ఇక్కడ మన దేవుడు. యెహోవా నా దేవుడు, దేవుడు నా దేవుడు, నేను ఆయన పాలించే గొర్రె, ఆయన మేపే గొర్రె. తర్వాత మనందరం కలిసి ఎట్లా రండి నమస్కారం చేసి సాగిలపడదాం. ఇక్కడ
సాగిలపడడం అంటే సాష్టాంగ నమస్కారం చేసి మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి ఏం చేయాలి? ఇప్పటిదాకా మనము సంఘంగా, సార్వత్రిక సంఘంగా అంటే కాంగ్రిగేషన్గా మనం ఏం చేసినాము? మన రక్షణ దుర్గంను బట్టి సంతోషగానము చేయదము. పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించినాము, దేవుణ్ణి ఆరాధించినాము. తర్వాత ఉత్సాహధ్వని చేయదం. ఉత్సాహధ్వని చేయదం అంటే జస్ట్ విల్ షౌట్. ఉత్సాహం మామూలుగా అంటే ఒక గొప్ప వార్త తెలిస్తే ఏం చేస్తారు? ఒక అతను యురేకా అని తనకు అనుకున్నది, తన స్థితిని కూడా మర్చిపోయినాడు. తనకు బట్టలు కూడా లేవు అప్పుడు. యురేకా అనే పదం ఆలోచించి. సో బట్ అంటే ఆ ఉత్సాహం అటువంటిది. సో తనను తాను మర్చిపోయి ఆ సంతోషంలో ఉత్సాహగానం ఎట్లా చేసిన అంటే దేవుణ్ణి మనము స్తుతించడం, ఉత్సాహగానము, ఉత్సాహధ్వని చేయదము. దేని కొరకు? మన రక్షణ దుర్గం, రక్షణను బట్టి సంతోషగానము చేయదము. తర్వాత కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వస్తాం. దేవుణ్ణి మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి రావాలి. ఎందుకంటే మనకు ఎవరన్నా ఏదైనా మేలు చేస్తే కృతజ్ఞతగా థ్యాంక్ యూ అని అంటాం కదా, కృతజ్ఞతలు చెప్తాం. సో దేవుడు మన కోసం గొప్ప రక్షణను దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు. అయితే దేవుడు దాన్ని మనకు వ్యక్తిగతంగా అనుగ్రహించినాడు. అంటే ఎప్పుడైతే మనము పాపులమని ఒప్పుకొని, నోటితోనే ఒప్పుకొని, హృదయమందు విశ్వాసిస్తామో, రోమా 10:19-10 ప్రకారము దేవుడు మన రక్షకునిగా మారుతాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదు. జస్ట్ మనం విశ్వసించడం ద్వారా. అయితే దేవుడు మనకు కలుగజేసిన రక్షణను బట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణను బట్టి సంతోషగానము చేయదాం. ఇది దేవుడు మన ఎడల నిత్యత్వం కొరకు కలిగేసిన ప్రణాళిక. దేవుడు ఆ యొక్క ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చినందుకు దేవుని మనము సంతోషించి ఆరాధిస్తాం. అదే సందర్భంలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం. సో ఎంతోమంది ఈ యొక్క 10 మాసములలో ఎంతోమంది చనిపోయినారు, బట్ వీఆర్ స్టిల్ అలైవ్. బికాస్ ఆఫ్ దట్ వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. మనం దాని విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైనాం. అందుకే కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం. ఇక్కడ మనం ఒక వచనం చదువుకున్నాం కదా, ఆదికాండము 24వ అధ్యాయము 26వ వచనం. జెనసిస్ ఫస్ట్ బుక్ 24-26. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన. ఇక్కడ అదే వచనము 48వ వచనంలో కూడా ఉంది కదా, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలైనగా ఆయన యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించును. ఇక్కడ అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు తన యజమాని కొరకు ఒక పెళ్ళి వధువుని తీసుకురా అని వాళ్ళ దేశాన్ని పంపించినప్పుడు తను తీర్మానం చేసుకుంటాడు. ఏమని? దేవా, నువ్వు నా యజమాని దేవుడవు, నేను పోయి కొన్ని కండిషన్, నేను పోగానే అక్కడ ఒక ఊరవతల ఒక బావి ఉంటుంది, ఆ బావి దగ్గర కూర్చుంటాను, దాంట్లో నీళ్ళు చేదుకోవడానికి ఆ కన్యకలు వస్తూ ఉంటారు, నేను దాహం నాకు ఇవ్వమని అడుగుతాను, ఎవరైతే నాకు నీళ్ళు పోస్తారా, నువ్వు దాగు, నీ ఒంటెలు కూడా నీళ్ళు పెడతాను అని ఎవరైతే అంటారో వాళ్ళే నీవు నా యజమాని కుమారునికి అరేంజ్ చేసిన ఆ అమ్మాయి అనే అనుకుంటా. ఇట్లా అనుకుంటుండా. చూడండి 15వ వచనం.
అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాం సహోదరుడైన నాహోర్ భార్య మిల్కా కుమారుడైన బెతీయులకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాడు. అయితే అతడు మాట్లాడుతుంటేనే స్టిల్ హీజ్ దేవునితో మాట్లాడుకుంటా ఉన్నాడు. దేవుడు ఇట్లా అనుకుంటున్నాను ఇది చేస్తే అని అనుకుంటుండగానే తను అనుకున్న ఒక కన్యక వచ్చినది. అంటే దాన్ని బట్టి మనం ఏం చేయాలి? అతడు ఏం చేసినాడు? ఈ యొక్క కార్యంను బట్టి తన తల వంచి యెహోవాకు మొక్కినాడు. అయితే మనం కూడా దేవుని వాక్యంలో ఉందిగా, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిని వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదాం. దేవుని బిడ్డలంగా మనం కూడా కృతజ్ఞతాస్తు మన జీవితంలో దేవుడు మనకేం చేసినాడు? అబ్రహాం దాసుడు తను ప్రేయర్ చేసినప్పుడు తన ప్రేయర్ రిక్వెస్ట్ని దేవుడు మన్నించి ఆన్ ద స్పాట్లో బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ ప్రేయర్ ఏం చేస్తాడు? ప్రార్థన అయిపోక ముందే ఏం చేస్తాడు? ఆయన ఆ ప్రార్థన ఆలకించి ఒక కన్యకను రిబ్కాను పంపించి నేను నీకు నీళ్లు పెడతాను, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతానని చెప్తాడు. ఆ తర్వాత తను ఏం చేస్తాడు? తల వంచి మ్రొక్కెను. హీ వర్షిప్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో వీఆర్ గ్యాదర్డ్ హియర్ టు వర్షిప్ ద గాడ్. దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం. ఈ 10 మాసంలో దేవుడు నాకేం చేసినాడు? ఎటు చూసినా ఏం లేదు, అంతా నిరాశ నిస్పృహలని బాధపడుతూ ఉంటాం. ఈ 10 మాసంలలో మనము సజీవులంగా ఉండటమే దేవుడు మనకు చేసిన బేసిక్ హెల్ప్. అది దేవుడు మనకి ఆరోగ్యంగా ఉంచినాడు, దేవుడు క్షేమాన్ని ఇచ్చినాడు. ఎంతోమంది గతించిపోయినారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవుని సన్నిధిలో తల వంచి యెహోవాకు మొక్కింది. అట్లనే మనం కూడా ఇక్కడ రండి నమస్కారం చేసి సాగిలపడదాము. 95:7 వచనంలో నమస్కారం చేసి సాగిలపడతాం. అయితే దేవుడు మనం ఏం చేయాలి? దేవుడు మన ఎడల చేసిన కార్యములను బట్టి దేవుని స్తుతించాలి. అయితే దేవునితో స్తుతించడానికి యేసుప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు ఎట్లా వచ్చినారు? 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయము వీళ్ళు కూడా సాగిలపడి ఆయనను పూజించినారు. ఇక్కడ 10-11 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. వారు ఆ నక్షత్రంను చూచినారు ఫస్ట్. ఎందుకంటే ఆ నక్షత్రమే వాళ్ళను నడిపిస్తాము. తెలుసా మీకు? దాదాపు 2.5 మోర్ దాన్ 2 years దే హ్యావ్ ట్రావెల్డ్ ఆల్ టుగెదర్. మనము ఒక 2 కిలోమీటర్లు అంత దూరమా? 20 కిలోమీటర్లు పోన్నా చర్చికి. పోతే పోతే బాగుండే కానీ కొంచెం ఇక్కడ మేఘం చినుకులు పడతా ఉన్నాయి. వచ్చేటప్పుడు చినుకులు పడతా ఉన్నాయి, నేను పోను, ఇంకా ఇక్కడనే ఉంటాను. అట్లా ప్రతి చిన్న చిన్న రీజన్స్కి. అంటే 2 yearsలో ఎప్పుడు వర్షం పడలేదా? వాళ్ళు ఎడారిలో ఒంటెల మీద వచ్చినాను. వాళ్ళకు మొబైల్ లేదు, వాటర్ లేదు, ఒక టెంట్ లేదు, ఒక ఏసీ లేదు, ఫ్యాన్ లేదు. బట్ దట్ ఆల్ ద వే ట్రావెల్ టుగెదర్. 2 సంవత్సరాల కంటే ఎక్కువ, దాదాపు 2-3 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆరాధించడానికి వచ్చినాం. ఆ నక్షత్రాన్ని చూచి, ఆ నక్షత్రం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ చూపించినాం. ఇక్కడ మనం చదువుకున్నాం కదా 96లో, ఉత్సాహధ్వని రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, మన రక్షణ దుర్గంను బట్టి సంతోషగానం చేయదాం. దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయాలి, సంతోషం. ఎప్పుడైతే మనకు ఏదైనా ఒక గొప్ప మేలు చేసిన వ్యక్తిని నేను కలుస్తాను, ఒకసారి మీరు మీతో మాట్లాడవచ్చా అంటే డెఫినెట్గా మీరు పలానా స్థలం రాండి అంటే మనం ఎట్లా ఏడ్చుకుంటూ పోతామా? సంతోషంగా పోతాం. ఆయనను ఇంకా కావాల్సి ఆయనకి ఏమన్నా మంచి స్వీట్ ఏదన్నా ఎందుకంటే మనకు మేలు ఉపయోగించబడ్డాడు కదా మన కొరకు. ఆయన మనకు మేలు చేసిన వ్యక్తిగా అయినాడు కాబట్టి ఆయనకి ఏదైనా తీసుకొని పోతాం, కనీసం స్వీట్ తీసుకొని ఎంతో సంతోషిస్తాం. నిన్న నేను ఒక సెక్రటరియట్లో ఒక ఆఫీస్కి పోయినాను. అసలు పోవాలంటే ఒక పాస్ ఉండాలి దానికి. ఆ పాస్ 12 గంటల తర్వాత ఇస్తారు. అయితే
నేనేం చేసినాను, దేవుని దయ వల్ల ఒక ఫోన్ కాల్ ద్వారా లోపలికి ఎంటర్ అయిపోయినాము. ఎంటర్ అయిపోయిన తర్వాత అది ఎక్కడ 19th రూమ్కి వెళ్ళాలి. అక్కడ ఉన్నాం. 19 రెండులు ఉన్నాయి. ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, ఒకటి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఏ రూమ్లో పోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాము. అక్కడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అన్ని డీటెయిల్స్ ఒక పెద్ద ఇంటర్వ్యూ చేసినాడు నన్ను, ఏం చేస్తారు అదంతా చేసిన తర్వాత లోపల రండి నా క్యాబిన్లోకి పోదామని. ఆయన సెక్రటరీ టు ద తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, డిప్యూటీ సెక్రటరీ. సో ఆయన మంచి కూర్చోబెట్టి నేను ఇవ్వాల్సిన లెటర్ ఆయనకి ఎక్కడ ఇవ్వాలనో ఒక బెల్ కొట్టి ఒక ఇది అటెండెంట్ని పిలిచి ఇది జిరాక్స్ చేసి ఒక పలానా ప్లేస్లో ఇచ్చేసాయి, తర్వాత ఆఫీస్ కాపీ కూడా తెచ్చి ఈ సార్కి ఇచ్చేసాను. అంటే అప్పుడు చాలా ఆటోమేటిక్గా అరే దేవుడా ఎంత అద్భుతంగా, జస్ట్ అసలు ఆ లోపలికి ఎంటర్ అవ్వడమే ఒక పెద్ద ఇది. ఆ తర్వాత మన కోసం ఒక మనిషిని అక్కడ ఆల్రెడీ నిలబెట్టి పెట్టిండు. జనరల్గా 11 o'clock 11:30 అందరు లోపల పోయి పని చేసేసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడుకుంటా ఉన్నారు. నాతో కొంచెంసేపు మాట్లాడినా లోపల తీసుకుపోయి కూర్చోబెట్టి తర్వాత నా హిస్టరీ అంతా తెలుసుకొని పలానా వ్యక్తి తెలుసా అని ఆయనతో మాట్లాడిపించి హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో అంటే దేవుడు తన ప్రణాళిక చెప్పున తన ఒక చిన్న విషయం, ప్రాక్టికల్ అంశము నా జీవితంలో జస్ట్ ఎస్టర్డే జరిగింది. దాన్ని బట్టి ఎంతో సంతోషమైంది. సో దేవా మరి నేను ఇట్లా అనుకున్నాను, నేను ఒక ఆఫీస్లో పోవాలనుకున్నాను. సింపుల్గా పోయి ఒక 3-4 days నుంచి అది డిలే అయిపోయింది. కానీ ఆ సెక్రటరియట్లో పోవాలంటే ఇంత కష్టమవుతుందని అనుకోలేదు. ఏదో పోవచ్చు కదా, మనం ఏదో పెద్ద ఐడి కార్డు మన విజిటింగ్ కార్డు చూపిస్తే పంపిస్తారు అనుకున్నాం. అదంతా ఏం నడదు. కానీ దేవుడు అద్భుతంగా అయితే ఎంతో సంతోషమైంది. అందుకే మనము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి దేవుడు మన ఎల్లా చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, చిన్న విషయాలు పెద్ద విషయాలు, తర్వాత ఉత్సాహధ్వనితో మనము యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గంను బట్టి సంతోషగానము చేయదం. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేసినారు, ఆయన అత్యానందభరితులై ఎప్పుడైతే దేవుని చూసినారో, అంటే దేవుని కుమారుని చూసినారో వారు అత్యానందభరితులై వాళ్ళు ఇంటి లోపలికి వచ్చి తల్లిని మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించినారు. సాగిలపడి అంటే చెప్పాను కదా, నొసలు భూమి మీదకి ఆనించి చేతులు బారజాపుకొని సాష్టాంగ నమస్కారం, అది సాగిలపడి పూజించిన. అంత మాత్రమే కాగా ఇంకా శ్రేష్టమైన తమ ఈవులను అంటే 2 years అయిపోయింది. మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చినాం అనుకో, గిఫ్ట్ కోసం ఎవరికైనా ఇవ్వాలంటే ఒక 1 week తర్వాత ఏమి ఇస్తాంలే, ఇది మనమే ఉంచుకుందాం. 1 year అయిపోయింది, ఇంకొక 1-2 years కూడా అయిపోయింది. అమ్మో బంగారం అయితే బంగారం ధర చాలా పెరిగింది. మేము మా ఇంట్లో బంగారం ఉన్నప్పుడు 4,000 కొనుక్కున్నాం. ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు కొనలేదు. ఇప్పుడు ఎంత అయింది, 1,00,000 దాటిపోయిందని అనుకుంటున్నాం. సో అమ్మో ఇంత బంగారం, కనీసం ఒక 10 తులాలన్న బంగారం ఇచ్చింటారా? ఒక బాక్స్లో తమ పెట్టెలల్లో ఎంత పెట్టెల ఒక చిన్న 1 తులం బంగారం తీసుకెళ్తారా? సుమారుగా ఒక మోస్తరు అంటే చాలా గుడ్ ఓల్డెన్ డేస్లో కాబట్టి బాగానే తీసుకుపోయి ఉంటారు. తమ పెట్టెలు విప్పి ఆయనను బంగారమును సాంబ్రాన్ని బోలం. సో బంగారం ఇచ్చి అంటే ప్రశస్తమైన వస్త్రం, ప్రశస్తమైన ఇదేంది బంగారంతో ఆయనను పూజించినారు. సో మనము ఏం తెచ్చినాం దేవుని సన్నిధికి, మనం ఎంత దూరం నడిచి వచ్చినాం, ఆ తర్వాత ఏం తెచ్చినాం. ఇక్కడ అత్యానందభరితులే. సండేనా పోదాంలే, చర్చికి పోవాలి, అందరూ మంచిగా తిని నాన్ వెజ్ తిని హాయిగా పడుకుంటాం. మనమేమో పొద్దున్నే లేచి 9 గంటలకే ఉరకాలి, మళ్ళీ పిల్లల్ని తయారు చేయాలి, అందరు కలిసిపోవాలి, మళ్ళీ అక్కడ ఉండాలి, మళ్ళీ రావాలి, సగం డే అంతా వేస్ట్. సో ఇట్లా ఆలోచిస్తాం. కానీ ఇక్కడ వారు ఆ నక్షత్రం చూసి అత్యానందం, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, దేవుని చూస్తామో, దేవుని సన్నిధిలో మనం అత్యానందభరితులేదు. అందుకే ఉత్సాహధ్వని ఆటోమేటిక్గా మనం ఎందుకు పాడుతూ ఉంటామో, పాటలు కూడా సంతోషంతో వాయిద్యాలతో మనం పాడుతూ ఉంటాం కదా, వాయిద్యాలతో పాడుతూ ఉంటాం, ఉత్సాహంతో పాడుతూ ఉంటాము. తర్వాత సాష్టాంగ నమస్కారం. ఇక్కడ
ఈ యొక్క నెబుకద్నెజర్ అయితే ఏం చేసినాడు? ఎవరిని పూజిస్తూ ఉన్నాడు నెబుకద్నెజర్? మనుషులను పూజిస్తూ ఉన్నాడు. ఆయన ఏదో కళాభావం చెప్పినందుకు ఆయనను పూజిస్తాడు. ఆయనకి ఏం చేసినాడు? దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించింది. తర్వాత అంత ముందు కూడా అయితే మనము దేవుణ్ణి పూజించాలి కదా. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు 17వ వచనం చూడండి, 3వ అధ్యాయం 17వ వచనం. తర్వాత 18 కూడా, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, అది ఇంపార్టెంట్, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపము. చాలు. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో అని ముగ్గురు జ్ఞానులు, ఆ నెబుకద్నెజరు అనే రాజు ఆ ప్రపంచమంతటిని ఏళ్తా ఉన్నాడు. ఆయన ఒక పెద్ద ప్రతిమను అంటే విగ్రహాన్ని పెట్టి దీన్ని పూజించండి అని మొదటి వచనంలో ఉంటుంది కదా, 3వ అధ్యాయం. రాజు నెబుకద్నెజర్ బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించి ఒక ప్లెయిన్ గ్రౌండ్లో ఒక విగ్రహాన్ని విగ్రహాన్ని చేయించిన. అయితే వీళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరైతే ఆ విగ్రహానికి మనము పూజించమో వాళ్ళని ఏం చేస్తారు? మండుచున్న అగ్నిగుండంలో పడేస్తాం. అమ్మో చచ్చే బదులు ఒక నమస్తే పెడితే అయిపోతుంది కదా అనుకుంటాం నాలాంటోడైతే. తర్వాత పోయి దేవుడు తప్పైపోయింది క్షమించమని రూమ్లో తలుపేసుకొని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తారు అనుకో. కానీ ఇక్కడ ఏం చేసినారు వాళ్ళు? మేము ఆయన మమ్మను రక్షించును. ఇక్కడ ఉంది కదా, మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశంన పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఇన్ కేస్ రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించాం. ఈయన దానియేలును పూజించినాడు. తర్వాత దేవతలను పూజించమని చెప్తా ఉన్నాను. దేవతలను ఎందుకు పూజించకూడదు? 135వ కీర్తనలో చూడండి, సామ్స్ 135 15-16 కీర్తనలు. 135వ కీర్తన 15వ అధ్యాయము 15వ వచనం. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు, వాటికి నోరుండియు పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళలో ఊపిరి లేశమైన లేదు. 18th కూడా చదవండి. వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఉంచి వారందరూ వాటితో సమానులు. సో ఒక 2-3 నెలల క్రితము ఈ యొక్క హైదరాబాద్ సిటీ అంతా విగ్రహాలతో నిండి ఉన్నాయి. ఒక 1 month, ఫస్ట్ వీక్ ఒకటి, సెకండ్ లాస్ట్ వీక్ ఒకటి విగ్రహాలు ఏం చేస్తాయి? అన్ని జనుల విగ్రహాలు ఎటువంటి? వెండితో తయారు చేయబడ్డది, బంగారువి. తర్వాత అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరు ఉంటుంది, కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు. కానీ ఎంతోమంది విగ్రహాల చుట్టూ తిరుక్కుంటా. మొన్ననే ఒక ఫ్రెండ్, నేను అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఇన్ని ప్రదక్షిణాలు చేసిన ఆ ఉద్యోగం కోసము అది అని చెప్తా ఉన్నాడు. సరే చేసి అయితే ఏమైంది? వస్తుందని. అయితే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. ఎందుకంటే దేవుడు అని మాట్లాడితే అదే జీవం గల దేవుడు ఈ యొక్క దేవుని వాక్యాన్ని నుంచి మాట్లాడతాడు. మనం దేవుని వాక్యాన్ని ఇప్పుడు పాట పాడుకున్నాగా, అనుదినం పఠించిన ప్రేమతోని నడిపిస్తుంది. దేవా నీవు నా జీవితంలో నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నిన్ను ఉత్సాహించి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై నీకు వందనాలని దేవుని స్తుతించి ఆరాధించాలి. అయితే మన జీవితంలో కొన్ని మేలు చేసినందుకు దేవుని స్తుతించి ఆరాధించాలి. ఎట్లా? సాగిలపడి
ఆరాధించాలి కదా. రండి నమస్కారం చేసి సాగిలపడము, యెహోవా సన్నిధిని మోకరించు. అట్లే ఇంకో వచనం కూడా చదువుకున్నాం కదా, అది చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 17th చాప్టర్ 16వ వచనం. లూకాసు వార్త 17:16. గొప్ప శబ్దముతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. సో ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు మమ్మల్ని స్వస్థపరచు, మమ్మల్ని బాగు చేయని దూరం నిలిచి అటు నుంచి యేసుప్రభు వస్తుంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నిలబడి ఏమంటాడు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచు అంటే సింప్లీ మీరు ఏం చేయండి, సిటీలోకి వెళ్ళి అక్కడ యాజకుడు ఉంటాడు, ఆయన కనపరచుకోండి అంటే, అయ్యో మీరు నేనేమనుకున్నా మీరు ఇట్లా ముట్టి స్వస్థపరుస్తాడేమో అనుకున్నాను. అయితే వాళ్ళు విశ్వసించినారు. అయితే ఇక్కడ ఏముంది, అక్కడ మనం మొదట చూసినాం కదా, ఎలియాజర్ ప్రార్థించుచుండగానే దేవుడు ఆయన మనవిని ఆలకించిన. ఆయన ఇంకా మాట్లాడుట చాలింపక మునిపే, దేవునితో మాట్లాడుతూ చాలింపక మునిపే ఒక చిన్నది కడవ ఎత్తుకొని వచ్చిన. ఇక్కడ కూడా వాళ్ళు వెళ్తుండగానే ఇక్కడ ఉంది 14వ వచనం, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఎప్పుడైతే వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళు శుద్ధులైన అంటే కుష్ఠరోగం నుంచి స్వస్థపరచబడ్డారు. అయితే వాళ్ళు ఏం చేసినారు, అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 9 మెంబర్స్ ఆయన చెప్పిండు కదా, మనం ఆయన చెప్పింది చేయాలి, అక్కడ పోయి కనపరుచుకుందాం. అయితే ఈయన కూడా అదే చేస్తాడు. కానీ ఫస్ట్ ఆయన చెప్పిండు కదా, ఆయన థ్యాంక్స్ చెప్పిపోదామని మళ్ళీ హీ కేమ్ బ్యాక్ ఆల్ ద వే. వెనుకకు వచ్చేసి ఏం చేసినాడు, మహాశబ్దంతో, గొప్ప శబ్దంతో దేవుని మహింపరిచినాడు. దేవుని మహింపరిచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మనమైతే ఏం చేస్తాం, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్, ఎక్కువ దండం పెడితే ఇంకా ఎక్కువ. ఈ రోజుల్లో గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, కన్ను రెప్పలు ఇట్లా మిటికేస్తాడు అంతే, గుడ్ మార్నింగ్. అసలు స్టూడెంట్స్ని అయితే మనము ఎక్స్పెక్టే చేయొద్దు, మనమే గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్ అంటారు, లేకపోతే హాయ్ సార్ అంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా ఇప్పుడు. అయితే మనకు ఇక్కడ కుష్ఠరోగంలో మన అక్కర్లో దేవుడు మనల్ని అనారోగ్యంలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మన ఇళ్ళ కలిగేసిన గొప్ప కార్యం బట్టి దేవుని మనము స్తుతించాలి మహాశబ్దంతో. ఇక్కడ ఏముంది, గొప్ప శబ్దంతో కృతజ్ఞతాస్తుతులు. ఈయన కూడా ఎట్లా థ్యాంక్ యూ గాడ్ అని, థ్యాంక్ యూ జీసస్ అని షేక్ హ్యాండ్ ఇచ్చినాడా, ఆల్ ద వే ఏం చేసినాడు, ఆయన పాదంలో యొద్ద పడి కూర్చున్నాడా, ఇట్లా దండం పెట్టుకున్నాడా, నో. పాదంలో యొద్ద పడి ఏం చేసినాడు, సాగిలపడేను. పాదంలో యొద్ద పడి సాగిలపడ్డాడు. సాగిలపడ్డా అంటే ఫాస్ట్. సో సాగిలపడి అదే ఉన్నా. సో మనం కూడా మన జీవితంలో మన రక్షణకర్త అయిన దేవుని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఆ తర్వాత ఆ గొప్ప కీర్తనలతో మనం చదువుకున్నాం కదా, ఉత్సాహధ్వని చేయొచ్చు. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గంను బట్టి సంతోషగానం చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెను. యెహోవా మహాదేవుడు, ఆయన మన దేవుడు, మనను ఆయన పాలించి ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదాం. దేవుడు మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడు మనకు ఇచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటిని బట్టి, దేవుడు మన ఎడల చేసిన మేళ్ళను బట్టి తను స్తుతించి ఆరాధించబద్ధులమై ఉంటాం. దేవుణ్ణే ఆరాధించాలి, మనుషుల్ని ఆరాధిస్తున్నాం. మనము ఏం చేస్తాం, ఇప్పుడు నేను అన్నా కదా, ఒక వ్యక్తిని అక్కడ పెట్టినాడు, ఆయన ద్వారా నాకు హెల్ప్ చేసినాడు, ఆయన్నే ప్రేజ్ చేసిన. అప్పుడు ఏం చేయాలి, దేవా నా కోసం ఒక మనిషిని పెట్టినావు, వందనాలు. వీ షుడ్ ఆనర్ ద గాడ్, వీ షుడ్ ప్రేజ్ ద గాడ్, వీ షుడ్ వర్షిప్ ద గాడ్. దేవుణ్ణి ఆరాధించాలి, కేవలం దేవుణ్ణే ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించి మహింపరచాలి. కానీ మనం ఏం చేస్తాము, దేవునిలా ఉన్నావా, నేను పోతా ఉంటే నువ్వే ఎదురొచ్చినావు, నువ్వే దేవునివి. మనం మనుషుల్నే ప్రేజ్ చేస్తుంటాం. వీ షుడ్ నాట్ ప్రేజ్ ద నాకు వచ్చే ఆరాధన, నాకు వచ్చే స్తుతిని,
నాకు వచ్చే మహిమను నేను మీరు దొంగిలించొద్దని దేవుడు చెప్తా ఉంటాడు దేవుని వాక్యం. దేవుణ్ణే మనము స్తుతించి ఆరాధించాలి. వాళ్ళు బంగారము సాంబ్రాణి బోలం ప్రశస్తమైన వస్త్రం తెచ్చిన, నేను బంగారం తెచ్చినాగా చాలు, ఇంకా మోహరించాలనా సాగిల పడాలనా అనుకోలేదు. బంగారం ప్రశస్తమైన ఎంతో విలువైన తెచ్చి ఆయన సన్నిధిన మోకరించినారు, సాగిలపడి ఆరాధించినారు. అట్లనే మనం కూడా దేవుని సన్నిధిన దేవుడు మనకి ఏమైనాడో దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించినాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక.